అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. అతని మనసంతా బాధ కమ్మేసింది. బాధగానే ఇంటికెళ్ళాడు. అలా రోజులు గడుస్తున్నాయి. హర్షిత్ ఇంకా డల్ అయిపోయి సన్నగా అవ్వడం హర్ష గమనిస్తూ వచ్చాడు. ఏమైందని గట్టిగా అడిగితే ఆరోహి వాళ్ళు ఊరి వదిలి వెళ్ళిపోయారని చెప్పాడు హర్షిత్. అందుకే ఎవరి మీద అలా హోప్స్ పెట్టుకోకూడదు నాన్నా. నీకు తెలిసి తెలియని వయసు. ఇప్పుడు ఒక అమ్మాయి మీద అంతలా ఇష్టం పెంచుకోవడం నీకు మంచిది కాదని చెప్పాను అంటున్న హర్ష మాటలకి, డాడ్, అదంతా కాదు. నాకు ఆ అమ్మాయి కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ అమ్మాయి లేకపోతే నేనుండలేను. అసలు తనని చూడకుంటే తినబుద్ధి అవ్వట్లేదు, పడుకుంటే నిద్ర పట్టట్లేదు. పిచ్చి పిచ్చిగా ఉంటోంది మైండ్ అంతా అని హర్షని గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు హర్షిత్. ఆమెకి అంతలా అడక్ట్ అయ్యాడు అని చాలా బాధగా అనిపిస్తోంది హర్షకి. ఏజ్ పెద్దగా ఉంటే కోరుకున్న అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ అతనిది చిన్న వయసు. హర్ష కూడా గట్టిగా మాట్లాడలేని సిచ్యువేషన్. ఏం ఆలోచించినా హర్షిత్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదు. కొడుకు తిండి కూడా సరిగ్గా తినడం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. హర్షిత్ని దగ్గర కూర్చోబెట్టుకొని, నానా, నిన్నొక మాట చెబుతా, వింటావా అన్నాడు స్మూత్గా. ఏంటన్నట్లు తల తిప్పి చూశాడు హర్షిత్. నువ్వు 10th క్లాస్ వరకు ఎలాంటివి ఆలోచించకుండా చదువు. మిగతా స్టడీస్ బాంబే వెళ్ళి చదువుదువు. అప్పటి వరకు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని కాస్త సర్ది చెబుతాడు. కానీ 2 ఇయర్స్ ఎలా డాడ్? ఆ అమ్మాయిని చూడలేక ఎలా ఉండాలి? చెప్పేది వింటావా? ఇప్పుడేం చేస్తాం చెప్పు? ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నావు. నీ ఏజ్ ఎక్కువగా ఉందా అంటే లేదు, చాలా చిన్నోడివి. ఇప్పుడు అలాంటి ఆలోచనలు నీ మైండ్లోకి రానివ్వకూడదు నాన్నా. కానీ నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. నా కొడుకు బాగుండాలని అర్థం చేసుకో హర్షిత్. ఒక్క 2 ఇయర్స్ ఓపిక పట్టు. నెక్స్ట్ స్టడీస్ బాంబేలో కంటిన్యూ చేద్దు. మనకి అక్కడ గెస్ట్ హౌస్ ఉంది కాబట్టి అక్కడే ఉండొచ్చు అనగానే అప్పటి మటుకు ఓకే అన్నాడు హర్షిత్. డల్గా ఉంటున్న కొడుకుని గమనించి హర్షని అడిగింది అంజు. వాడికి ఏమైందండి? ఎందుకు చాలా రోజుల నుండి డల్గా ఉంటున్నాడు అనగానే ఆమెకేం చెప్పాలో అర్థం కాక, ఏం లేదు, స్టడీస్ పెద్దగా అవుతున్నాయి కదా, కొంచెం బ్రెయిన్ మీద బర్డెన్ ఎక్కువగా పడి అలా డల్ అయిపోతున్నాడు. అయ్యో, మరి ఎలా? ఎలా ఏంటి? ఇప్పుడు ఇలాగే ఉంటుంది. స్టడీస్లో టెన్షన్స్ ఉండవా? ఎందుకు దానికి అంతలా టెన్షన్ పడిపోవడం అని చెప్పి కవర్ చేశాడు. ఇక్కడ హర్షిత్ మనసు మాత్రం అతని మాట వినట్లేదు. ఆమెను గుర్తు చేసుకొని రోజు లేదు, నిమిషం లేదు, క్షణం లేదు. ప్రతి శ్వాసలో కలిసిపోయింది ఆరు. కానీ ఇంకో 2 ఇయర్స్లో ఆమెను చూస్తాను అన్న ఎగ్జైట్మెంట్ మాత్రం తగ్గట్లేదు అతనిలో. అంతే ఎగ్జైట్మెంట్తో 2 ఇయర్స్ కంప్లీట్ చేసేశాడు. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు హర్షిత్. నెక్స్ట్ స్టడీస్ బాంబేలో చదవాలన్న ఆశతో చాలా హ్యాపీగా, ఎగ్జైట్గా, మమ్మీ, నేను బాంబేకి వెళ్తున్నాను అంటూ అంజలికి చెప్పగానే, అదేంటి కన్నా, ఇక్కడ చదవడానికేంటి? బాంబేకి ఎందుకు వెళ్ళడం? ఏమో మమ్మీ, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నేను వెళ్తాను అన్నాడు హర్షిత్. నన్ను వదిలి వెళ్తావా నాన్నా అని బాధగా అడిగింది అంజు. హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే తప్పదు కదా మమ్మీ అన్నాడు అంజుని చూసి బాధపడుతూ. ఇక పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి సరే అనింది అంజు. నెక్స్ట్ డే ఫ్లైట్ బుక్ చేశాడు హర్ష. ఇద్దరికి కొడుకుని బాంబేలో గెస్ట్ హౌస్లో వదిలి అతని కోసం మేడ్స్ సెక్యూరిటీని అపాయింట్ చేసి అతని మీద ఈగ కూడా వాలకూడదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి హైదరాబాద్కి బయలుదేరాడు హర్ష. ఇక ఆ రోజు నుండి ఆరోహి కోసం వెతకని చోటు లేదు. స్టడీస్ కంప్లీట్ అవుతున్నాయి. హర్షిత్ పెద్దగా అవుతున్నాడు. ఇక అక్కడే కంపెనీ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఆ విషయం హర్షతో మాట్లాడి బాంబేలో ఒక పెద్ద కంపెనీ పెట్టాడు. అతను మాస్టర్స్ డిగ్రీ చేశాడు కాబట్టి అతని మీద అంత పెద్ద కంపెనీ బాధ్యతలు అప్పగించాడు హర్ష. కొడుకు మీద అంత నమ్మకం. కంపెనీని ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉంచాడు అతని తెలివితేటలతో. ఇటు ఆరుని వెతకడం మాత్రం ఏనాడు ఆపలేదు. బాబుకి మైండ్ రిలాక్సేషన్ కోసం కార్ రేస్లో పార్టిసిపేట్ చేస్తాడు అప్పుడప్పుడు. ఆ రోజు కూడా కార్ రేస్ ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరుతుండగా బీచ్ దగ్గర కూర్చున్న ఆరుని ఫస్ట్ టైం చూశాడు హర్షిత్. ఆమె అతని ఊపిరి కాబట్టి చూసిన వెంటనే గుర్తుపట్టాడు. కానీ తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని ఏళ్ళు బాధకి గురి చేసింది అన్న కోపం పెరిగిపోయింది హర్షిత్కి. అందుకే ఆమెను చూసిన ప్రతిసారి అతన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అన్న బాధ, కోపం
ఆమె మీద చూపిస్తూ ఉన్నాడు హర్షిత్. కడుపు నిండా తిన్న రోజు కానీ, ప్రశాంతంగా నిద్రపోయిన రోజు కానీ లేదు ఆరోహి వల్ల. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు ఆమె మీద చూపిస్తున్నాడు. ఆమెను చూసిన నెక్స్ట్ సెకండ్లో మేనేజర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోమని చెప్పగానే ఆరోహి అని కన్ఫర్మ్ అయిపోయింది. అంత పెద్ద కంపెనీలో చాలామంది ఇంటర్వ్యూ కోసం వచ్చినా కానీ అందరినీ రిజెక్ట్ చేసి ఆరోహికి మాత్రమే పర్సనల్ అసిస్టెంట్ జాబ్ ఇచ్చాడు. ఇక ఆరు విషయానికొస్తే వాళ్ళ తాతయ్య చనిపోయాడు బాంబేలో అని తెలిసి అప్పటికప్పుడు బాంబేకి షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ నాని ఒక్కతే ఉంది అక్కడ. సొంతిల్లు వదిలి హైదరాబాద్కి రావడం ఇష్టం లేక అక్కడే సెటిల్ అవుతారు. అలా ఒకరోజు కారులో బయటకెళ్ళి ఇంటికొస్తూ ఉంటారు. ఎదురుగా ఒక ట్రక్ వచ్చి ఆరు వాళ్ళ నాన్న అమ్మ ఉన్న కార్ని ఢీ కొట్టిపోతోంది. అలా యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది. శ్రీనివాస్ కాళ్ళు చచ్చుబడిపోతాయి. దాంతో శ్రీనివాస్ జాబ్ పోయింది. అప్పటి నుండి ఆరోహినే ఇంటిని సాకుతోంది. డౌట్స్ అన్నీ క్లారిఫై అయినట్లేగా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మర్చిపోతాను. మీ డౌట్స్ని క్లారిఫై చేసేస్తా. ప్రజెంట్ నెక్స్ట్ మీటింగ్ ఉంది, త్వరగా రమ్మని చెప్పడంతో ఫాస్ట్గా రెడీ అయ్యి మీటింగ్ స్పాట్కి చేరుకుంది ఆరు. హోటల్ సహారా దగ్గరికి చేరుకుంది. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఒక్కొక్కరు అప్పుడే వస్తున్నారు. అందరూ ఆల్మోస్ట్ వచ్చేశారు, హర్షిత్ సార్ తప్ప. ఏంటి సార్ ఇంకా రాలేదు అంటూ చూస్తూ ఉంది. అక్కడ ఆమెకి ఏమీ తెలియదు కాబట్టి టెన్షన్ పడిపోతూ ఉంది ఆరు. అందరూ మీటింగ్ హాల్లోకి వెళ్ళి హర్షిత్ సార్ కోసం వెయిట్ చేస్తున్నారు. సార్ అసిస్టెంట్ని చూసి మీటింగ్ స్టార్ట్ చేద్దామా మేడం అని అడిగారు ఆరోహిని. అలా అడగగానే ఒక్కసారిగా భయం మొదలయ్యి ఆమెకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంతమందిలో ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. వెయిట్ చేయండి సార్, మా సీఈఓ సార్ వస్తున్నారు అంటూ మొబైల్ తీసుకొని కాల్ చేస్తుండగా అప్పుడే టక్ టక్ మంటూ సౌండ్ వినిపించడంతో తలెత్తి చూశారు. బ్లాక్ కలర్ ఆఫీస్ షూ, ఫార్మల్ పాయింట్, వైట్ షర్ట్, బ్లూ కలర్ సూట్, సిల్కీ హెయిర్. బాబు నడుస్తూ వస్తుంటే గాలికి హెయిర్ అటు ఇటు వేవ్ అవుతున్నాయి. పాప ఎదురుగా వస్తున్న కటౌట్ని చూసి ఫ్లాట్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది. ఆమె అలా చూస్తుంటే షార్ప్గా ఒక లుక్ ఇచ్చి ది గ్రేట్ హర్షిత్ సార్ రాగానే అందరూ ఆటోమేటిక్గా నిలబడి మార్నింగ్ విష్ చేశారు. కూర్చోమన్నట్లుగా హ్యాండ్ వేవ్ చేశాడు హర్షిత్. అందరూ కూర్చున్నారు. బాబు చూపులకి భయపడి కాన్షియస్లోకి వచ్చి చేతిలో ఉన్న కొటేషన్ తీసి అతని చేతిలో పెట్టింది. అందులో ఉన్న మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అతని ఎక్స్ప్లెనేషన్కి నోర్లు తెరుచుకొని మరి చూస్తూ ఉన్నారు. అతను చెప్తున్న కొద్దీ శ్రద్ధగా ఉంటూ ఉన్నారు. చూడ్డానికి శాడిస్ట్లా ఉంటాడు కానీ సార్లో ఇంత టాలెంట్ ఉందా అనుకుంటూ ఉంది ఆరు. చెప్పడం ఫినిష్ అవడంతో అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. ఆ సౌండ్కి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి ఆమె కూడా క్లాప్స్ కొడుతూ ఉంది. అందరూ కలిసి మాట్లాడుకొని మీటింగ్ ఫినిష్ కావడంతో అక్కడి నుండి అదే హోటల్లో ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏంటో హర్షిత్ని ఎంత చూడకూడదు అనుకున్న ఆమె కళ్ళు మాత్రం అతన్ని ఆకర్షించడంతో పదే పదే అతన్ని చూస్తూ ఉంది. ఆమె చూపులని అబ్జర్వ్ చేసిన హర్షిత్ చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి హర్షిత్ ఆరుని తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు. ఏంటి పాప అలా చూస్తున్నావు, అంత హాట్గా కనబడుతున్నానా అంటూ ఐవింగ్ చేశాడు. బాబోయ్ కనిపెట్టేశాడు. ఆరు, నీకు బుద్ధి లేదే, అందంగా ఉంటే మాత్రం వాడు సాడిస్ట్ విధవా, వాడిని ఎలా చూస్తున్నావే దొంగ మొహమా అని తనలో తాను ఇన్నర్ వేసుకొని బయటకి బాబుకు షార్ప్గా ఒక లుక్ ఇచ్చి అంత సీన్ లేదు, నా హార్ట్ అంత వీకేం కాదు మీకు పడిపోవడానికి. అయ్యో పాపా, నేను నువ్వు పడిపోయావని అన్నానా? నువ్వే అంటున్నావు. అయితే నాకు పడిపోయావన్నమాట అనగానే అస్సలు పడిపోలేదు. ఏదో నేను క్యాజువల్గా చూశాను, దానికే మీరు ఏదేదో ఊహించుకుంటే ఎలా? నాకు మాత్రం అలా అనిపించట్లేదే. నువ్వు నాకు పడిపోయావని అనిపిస్తోంది అంటూ కళ్ళెగరేశాడు. మీకు మీరే అనుకుంటే సరిపోదుగా, నేను కూడా అనుకోవాలి. అయితే ఇప్పుడు అనుకోరాదు అని కారు ఆపి ఆమె ముందుకొచ్చి అన్నాడు. అంత ముందుకు రాగానే అతని శ్వాస ఆమెకు తగులుతుంటే చిరు చెమటలు పట్టి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఆరోకి. హర్షిత్ ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగి ఆమెను చూడగానే టెన్షన్ పడుతుందని అర్థమై అతని ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి ఏ ఏం చేస్తున్నారు అనింది తడబడుతూ. యు ఆర్ లుకింగ్ సో సెక్సీ, అందుకే ముద్దు పెట్టాలని ఉంది బేబీ, కెన్ ఐ కిస్ యూ అంటున్న అతన్ని గుడ్లు పెద్దవి చేసి గట్టిగా ఒక్క తోపు తోసింది.
అక్కడున్నది ఎవరు? హర్షిత్ బాబు ఇంచు కూడా కదల్లేదు. పక్కనే ఉన్న సీట్ బెల్ట్ తీసి పెట్టగానే బిక్కమొహం వేసుకొని చూస్తోంది ఆరు. హో, ఇది పెట్టడానికొచ్చారా అని హమ్మయ్య అని ఊపిరి తీసుకుంటూ ఉంటే, అయ్యో నేను ముద్దు పెట్టలేదని బాధపడుతున్నావా? ఏం బాధపడకు, ఇంటికెళ్ళాక తీరిగ్గా పెట్టుకుందాం. చిచి, నీకు అలా అర్థమైందా అనింది. లేదు, నాకు కరెక్ట్గానే అర్థమైంది అంటూ కార్ స్టార్ట్ చేసి కార్ స్పీడ్ పెంచాడు. సార్, ఎందుకు కార్ని ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు? నాకు నీతో చాలా పనుంది అన్నాడు కళ్ళు తిప్పుతూ. ఏం పని సార్ అనింది కాస్త కంగారుగా. వెళ్ళాక తమరికే తెలుస్తుంది. ఎందుకు అడిగి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు అంటూ కార్ని స్పీడ్గా తెచ్చి ఆపి ఆమెను చూడగానే ఏం చేస్తాడో ఏమో అన్న టెన్షన్ ఆరులో స్పష్టంగా కనిపిస్తుంటే సాడిస్టిక్ స్మైల్తో దిగు అన్నాడు. ఎక్కడికి సార్ అనింది చుట్టూ చూస్తూ. మనిద్దరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ రూమ్ బుక్ చేశాను కదా అన్నాడు. ఆ మాటకి నోరు కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తూ ఉంది. అమ్మో నేను రాను. ఎందుకు? ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? అది చెబితే బావుంటుందా చెప్పు? చేస్తే బావుంటుంది కానీ అన్నాడు. సార్ అనింది గట్టిగా. పక్కనే ఉన్నానుగా, ఎందుకలా అరుస్తున్నావు? మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? చాలా బాగా అర్థమవుతుంది. టైం వేస్ట్ చేయకుండా దిగు, మళ్ళీ నా మూడ్ మొత్తం దుబ్బుద్ది అనగానే బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది ఆరు. ఈయన ఏం చేస్తాడో ఏమో అన్న టెన్షన్ పెరిగిపోతోంది ఆమెలో. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి అంటున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్షిత్. ఆరు కూడా భయం భయంగా కారు దిగి మెల్లగా అక్కడి నుండి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళగానే చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది. షాక్తో కళ్ళు పెద్దవయ్యాయి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.